వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. ఈరోజు మనతో పాటు తెలుగు శక్తి పార్టీ అధ్యక్షులు బివి రామ్ గారు ఉన్నారు. వారితో అసలు ఏపీలో జరుగుతున్న పరిణామాలు, రాజకీయాల గురించి మాట్లాడదాం. సార్ నమస్తే. ఇప్పుడు తెలుగుదేశం ఉండగా ఈ పార్టీని, తెలుగు శక్తిని ఎందుకు స్థాపించాల్సి వచ్చింది? మేడం, ఇది పార్టీ కాదండి, ఇది ఆర్గనైజేషన్. తెలుగు శక్తి ఇస్ నాట్ ఏ పార్టీ. వి సపోర్ట్ తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ విజనరీ లీడర్. ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి, తెలుగు జాతికి అవసరం. సో డెఫినెట్గా తెలుగు శక్తి మేము ఫస్ట్ నుంచి, నేను 2010లో స్థాపించిన నాటి నుంచి మేము తెలుగుదేశానికి సపోర్ట్గా ఉన్నాం తప్ప మేము ఎటువంటి ఎవరిని మేము కించపరచలేదు. అందువల్ల తెలుగు శక్తి ఈజ్ ఫర్ చంద్రబాబు నాయుడు. అందుకాకుండా ఒకవేళ నిజంగా ప్రజలు కష్టాల్లో ఉంటే అది తెలుగుదేశమైనా సరే, ఎవరైనా సరే హింసిస్తే మాత్రం డెఫినెట్గా ప్రజలు అండగానే తెలుగు శక్తి ఉన్నాం తప్ప మేము ఏ పార్టీకి కొమ్ము కాయలేదని చెప్పి మనం చేస్తున్నాం. ఏ పార్టీకి కొమ్ము కాయలేదు అంటున్నారు, ఎవరిని కించపరచలేదు అంటున్నారు. క్విట్ జగన్ ఏపీ సేవ్ అని చెప్పేసి మీరు నినాదంతో జగన్ ఓటమి ఎన్నిక అసలు మీ హస్తం కూడా ఉందని మాకు సమాచారం ఉంది. ఇది ఎంతవరకు నిజం అంటే? డెఫినెట్ అండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి 2019 సీఎం అయినప్పుడు నేను 6 నెలల పాటు మాట్లాడలే, సైలెంట్గా చూద్దామని. కానీ జగన్మోహన్ రెడ్డి టీము నా మీద రకరకాలుగా స్టార్ట్ చేశారు. ఎందుకంటే 2014లో నేను వైఎస్ విజయం గారిని ఓటమిలో కీలక పాత్ర పోషించా. సో నన్ను ఏదో విధంగా అణచివేయాలని చెప్పి నానా ప్రయత్నం చేశారు తప్ప నేను ఎక్కడ లొంగలేదు, బెదరలేదు. సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ జగన్ను. ఎందుకంటే ఒక వ్యక్తికి పరిపాలన చేత కాకపోతే రాష్ట్రం ఎంత అరిష్టం వెళ్ళిపోతుందో. నేను 2014లోనే విశాఖపట్నంలో ఒకవేళ వైసీపీ వస్తే రాష్ట్రం ఇలా తయారవుద్ది, విశాఖలో తయారవుతుంది ఆనాడే పెట్టాను. ఈవేళ 2024లో నేను ఏదైతే 2014లో బ్యానర్ పెట్టానో ఈరోజు 24లో అదే నిజమే చూపించాడు జగన్మోహన్ రెడ్డి. సో నా విజన్ 10 years బ్యాకే జగన్ ఈజ్ అన్ఫిట్ టు బి పొలిటీషియన్ డిసైడ్ చేశారు. ఎందుకంటే జగన్ శవ రాజకీయాలు, తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీ పెట్టాడు తప్ప ప్రజలకు మేలు చేయాలని ఎప్పుడు పెట్టలేదు. ఏ రోజైనా నాయకులు కలిస్తే అనుకోవచ్చు, కలలేదు. సో ప్రజలను కలలేదు. పరదాలు, చెట్లు నరుక్కుంటాం, హెలికాప్టర్ పైకి వెళ్ళటం ఇదే తప్ప ప్రజా పరిపాలన అంటే చేత కాదు. తండ్రి పేరు అడ్డం పెట్టుకొని అడ్డగోలగే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని దోచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు. సర్వనాశనం చేస్తారు అంటున్నారు. అలాగే ఇప్పుడు సాక్షాత్ సీఎం గారు కూడా మాకు ఇప్పుడు అప్పుల ఊబిలో ఉన్నాము, ఏపీ వీటి కోసం సూపర్ 6 కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. దీనికి తోడు వరదలు కూడా వచ్చి పడ్డాయి. ఎలా నెగ్గుకు రాగలరు అనుకుంటున్నారు? అభివృద్ధి పదవుల్లోకి ఎలా నడపగలరు? మేడం, కరెక్ట్గా ఈ రోజుతో ఈ ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల పాలన పూర్తయింది. రేపటితో ఈ రోజుతో 100 రోజుల పాలన. సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్స్ ఏవైతే పెంచుతా అని చెప్పారో అన్న మాట ప్రకారం డే 1 ఇంప్లిమెంట్ చేశారు. విత్ పాత 3,000 కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఏవైతే సూపర్ 6 ఉన్నాయో, ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా గందరగోళం చేశారు. ఇవాళ ఇటు మైనింగ్ కానీ, వైన్ కానీ, శాండ్ కానీ అన్నీ అడ్డగోలుగా దోచేశారు. ఇప్పుడు ఇవన్నీ చక్క పెడుతూ వస్తున్నారు. మనం చూసాం, ఐపీఎస్ఎల్ని 3 సస్పెండ్ చేశారంటే ఇది చరిత్రలోనే ఫస్ట్ టైం ఒక ఐపీఎస్ సస్పెండ్ అవటం. అసలు ఎందుకు చేయాల్సి వచ్చిందండి ఆ పరిస్థితి? నిజమేనంటారా? లైంగిక డెఫినెట్గా అది నిజమే మేడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇతరులకి కొమ్ము కాసాడు అనేది చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఎటువంటి పర్మిషన్స్ లేకుండా అరెస్టులు చేసి తీసుకొచ్చి 15 రోజులు బంధించడం చాలా తప్పది. అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం అన్న, న్యాయస్థానం అన్న ఏదైనా గౌరవం లేదు. నేను చెప్పేదే వేదం, నేను చెప్పేదే న్యాయం అన్న స్థాయికి ఎదిగిపోయాడు. సో డెఫినెట్గా అందుకే వేళ ప్రజలు కూడా ఇతనికి బుద్ధి చెప్పాలని చెప్పి సైలెంట్గా, అంటే 5 ఏళ్ళ పాలనలో జగన్ పైన ఎవరైనా మాట్లాడాలంటే భయపడ్డారు, పోస్టులు పెట్టాలంటే భయపడ్డారు. అంటే ఈ స్థాయికి ఎదిగిపోయారు. ఆఖరి మనం చూసాం, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఏ కేసు తప్పుడు కేసు పెట్టి 53 రోజులు జైల్లో పెట్టారంటేనే చూసుకోండి ఈ ప్రభుత్వం పాలన ఎలాగుందండి. కానీ నిజంగా ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడికి జగనే మంచి చేశాడు. అంటే చంద్రబాబు నాయుడు ఎంత నాయకుడు అనేది 70 దేశాలు ప్రజలు ముందుకొచ్చి అసలు చంద్రబాబు నాయుడు ఇది అని ఓపెన్గా చెప్పారు. ఇది దేశ చరిత్రలోనే ప్రపంచంలో కానీ ఏ నాయకుడు ఇలా ఎవరు చెప్పలేదు. సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు కీర్తి ప్రతిష్టల్ని పెంచి ఇవాళ మళ్ళీ మాకు బాబే కావాలి
ఆయన నినాదాన్ని ప్రజలు తీసుకొచ్చారు. ప్రజలు కూడా సైలెంట్గా ఓటు ఎప్పుడు వస్తుందని చూశారు. ఆ ఓటింగ్ నాడు సైలెంట్ కిల్లింగ్తో జగన్ ఓడించి ఇవాళ ప్రజాస్వామ్యం గెలిపించి రాష్ట్ర గౌరవం నిలబెట్టడం కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను పెంచడం కోసం చంద్రబాబు గెలిపించారు. పవన్ కళ్యాణ్ దీంట్లో ముఖ్య భాగస్వామి పవన్ కళ్యాణ్ కూడా. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో ఈ రాష్ట్రం అభివృద్ధిలో నడుస్తుందని ముందుకు వెళ్తాను సంకల్పంతో, ప్రజా నమ్మకంతో, ఇది ప్రజారాజ్యం అన్న తప్ప ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు మాది ప్రజాపాలన అంటున్నారు తప్ప ఇంకోటి కాదంటున్నారు. మేము రాజులు కాదంటున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేశారు తప్ప ప్రజాపాలన చేయలేదు. అందువల్ల డెఫినెట్గా ఇది ప్రజాపాలన. డెఫినెట్గా ఆయన చెప్పిన సూపర్ 6 పథకాలు లేట్ అవ్వచ్చు కానీ అన్న మాట నిలబెట్టుకుంటారు. ఎలా చేయాలో ఆయన తెలుసు. డెఫినెట్గా చేసి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతిని ప్రపంచాన్ని నిలబెట్టి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ దేశంలోని అగ్రస్థానం నిలబెట్టే సత్తా ఆయనకు ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు జగన్ వల్ల ఆ అమ్మాయిని అరెస్ట్ చేయడం వల్ల 3 IPSల్ని చేయాల్సి వచ్చింది సస్పెండ్. ఇప్పుడు సేమ్ అదే తరహా ఘటన ఇప్పుడు కూటమిలో కూడా చోటు చేసుకుంది. జానీ మాస్టర్ జనసేనలో జాయిన్ అయ్యారు. ఆయనపై కూడా లైంగిక వేధింపులు ఉన్నాయి. ఈరోజు అరెస్ట్ కూడా చేశారు. మరి దీనిపై ఏంటంటే నాగబాబు గారు ట్వీట్ చేశారు, నిజాలు తెలుసుకోండి, అలాంటి వ్యక్తి కాదన్నట్టుగా మద్దతు ఇచ్చినట్టుగా మాట్లాడారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే డెఫినెట్గా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. సో డెఫినెట్గా ఆయన తప్పు చేశారనే భావం ఉంది కాబట్టే ఆయన్ని సస్పెండ్ చేశారు, నిర్ణయం తీసుకున్నారు. అంటే మీరు చూసారు లేదు, గతంలో వైసీపీ వాళ్ళు ఇలాంటి ఆరోపణలు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాశారు తప్ప అటు అంబటి రాంబాబు కానీ, గోరంట్ల మాధవ్ కానీ, అలాగే ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపేస్తే కనీసం రెస్పాండ్ కూడా కాకుండా ఉన్నారు. కానీ ఇక్కడ తప్పు చేస్తే ఎందుకు మీరు ఇదే అంటున్నారు. మన రీసెంట్గా టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు ఆరోపణ వస్తేనే వెంటనే సస్పెండ్ చేశారు చంద్రబాబు ఆన్ ద స్పాట్. దట్ ఇస్ ద లీడర్షిప్. సో పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పు చేశారని ఉంది కాబట్టి సస్పెండ్ చేశారు. సో డెఫినెట్గా వీళ్ళు జనసేన పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ డెఫినెట్గా ప్రజల పక్షాన ఉంటారు. సో ఇది ఒక గుణపాఠంగానే చెప్పారు. సో ముందు నాయకులు ఎవరైనా తప్పు చేస్తే సస్పెండ్ కాదు జైలుకి కూడా పంపిస్తారనేది ఇట్స్ ఎ స్వీట్ వార్నింగ్ టు ఆల్ ద లీడర్స్ ఆఫ్ ఆల్ ద పార్టీస్. ఓకే, జగన్ హిందువా క్రైస్తవుడా ఎప్పటికీ అది చర్చ తేలట్లేదు. అయితే కాకపోతే ఏమన్నారంటే ఆయన క్రైస్తవుడైతే ఓట్లన్నీ ఆయనకి పడ్డాయి అన్న ఒక వాదన కూడా ఉంది. మరి ఇప్పుడు ఓటమి చవి చూశారు. సో ఇప్పుడు మతాల ముసుగు మొత్తం తొలగిపోయింది అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? మతాల ముసుగు తెచ్చింది శారదాపీఠం స్వరూపానంద స్వామి. ఈవేళ స్వరూపానంద స్వామిని అడ్డం పెట్టుకొని అతను ఏదో హిందూ సమాజాన్ని ఉద్ధరించేస్తానన్నట్టు మాట్లాడుతూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి తుత్తుగా వివరించారు. ఏదో కొవ్వూరులో ఏదో గోదావరి పుష్కర స్నానం ఏదో చేయించేసి ఈయన మీరు చూసారు లేదో ఆ వీడియో చూడండి. ఆయన పుష్కర స్నానం చేసినప్పుడు కూడా మెడలో సెలువే ఉంది జగన్ మెడలో. అంటే ఓట్ల కోసం వీళ్ళు ఆడిన డ్రామా. సో డెఫినెట్గా నాడు ప్రజలు కూడా ఏదో యువకుడు చేస్తారనే ఉద్దేశంతో నమ్మి ఓటేశారు. సో జగన్ చేసిన మోసాన్ని అన్ని వర్గాలను మాట్లాడితే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పి అన్ని వర్గాల్ని మోసం చేశారు. సో ప్రజలు అన్నీ చూశారు. సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి మీరు గమనించండి, మీరు ఆయన శ్రీమతి భారతి గారిని మీరు గమనించండి. ఏ రోజైనా తిరుపతి కొండకి వెళ్ళిందా? ఏ రోజైనా మన హిందూ దేవాలయం ఏ దేవాలయం వెళ్ళిన ఘటనలు ఉన్న చూడండి. 5 ఏళ్ళు ఎవరైనా పట్టు వస్త్రం సమర్పించినప్పుడు దంపతులు సమర్పిస్తారు, కానీ ఆమె ఎప్పుడూ వెళ్ళలేదు. అసలు మన ప్రసాదాలు కూడా తీసుకోవాలన్నా సరే ఆమె ఏదో శైతాన్ని చూసినట్టు చూస్తుంది. సో డెఫినెట్గా వీళ్ళు క్రిస్టియన్ అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. క్రిస్టియన్ ముసుగులో హిందూ మతాల్ని అడ్డు పెట్టుకున్న ఇలాంటి స్వామీజీని అందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి అప్పుడే హిందుత్వాన్ని కాపాడడం అవుతుందని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని మీ వేదికగా నేను కోరుతున్నాను. ఓకే, తిరుపతి లడ్డు వివాదం ఇప్పుడు బాగా చర్చనీయాంశంగా మారింది సార్. జంతువుల కొవ్వు కలుపుతున్నారు తిరుపతి లడ్డూలో నూనె బదులు అని చెప్పి. వైవి ఏమంటున్నారంటే నేను సిద్ధంగా ఉన్నా ఛాలెంజ్ కోసం, ప్రమాణం చేస్తా, చంద్రబాబు గారు వస్తారా అని అడుగుతున్నారు. దీనిపై మీరు ఏమంటారు? మేడం, తిరుపతి పుణ్యక్షేత్రాన్ని పూర్తిగా వీళ్ళు వ్యాపార అడ్డగా మార్చేశారు. మనం చూసిన టికెట్ ధరలు పెంచేయటం ఏంటి, లడ్డూలు ధరలు పెంచేయటం, వీళ్ళు ఇష్టం ఉన్నట్టు విఐపీల దర్శనాలు, అటు మంత్రి రోజా గారు ఉన్నప్పుడు ఏదో ఇదొక బ్లాక్ మార్కెట్ టికెట్ లాగా చేసేసారు. తిరుపతి పుణ్యక్షేత్రాన్ని పూర్తిగా బ్రష్ పట్టించారు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఈవోని నియమించారు. సో డెఫినెట్గా ప్రక్షాళన చేస్తారు. నిన్న కూడా మనం చూసాం, తిరుపతి క్షేత్రాన్ని ప్రక్షాళన చేసి డెఫినెట్గా దాని పూర్వ వైభవం తీసుకొస్తారని చెప్పారు. డెఫినెట్గా అంటే హిందూ మతాన్ని మీద గౌరవం లేని వాళ్ళు డెఫినెట్గా తిరుపతిని భ్రష్టు పట్టించాలని మనం చూసాం.
తిరుపతి కొండపైన కూడా స్టిక్కర్లు వేసుకొని క్రిస్టియన్ స్టిక్కర్లు వేసుకొని పైకి వెళ్ళి ఘటనలు చూసాం జగన్ పాలనలో. సో డెఫినెట్గా 100 రోజుల పాలన అని అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఓ పక్కన ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలు చేశారు. డెఫినెట్గా అన్ని రకాలుగా చేసి తిరుపతి వైభవాన్ని, వెంకటేశ్వర స్వామి వైభవాన్ని డెఫినెట్గా మళ్ళీ చంద్రబాబు గారు నిలబెడతారు. అంతా ఇంకా టీడీటీ బోర్డు చైర్మన్ కూడా సరైన వ్యక్తిని నియమిస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా రాజకీయ క్రిస్టియన్లుగా ఉన్న వాళ్ళని నియమించి దాని క్షేత్ర ప్రతిష్ట బెస్ట్ కల్పించారు అన్ని మతస్థులు. అందువల్ల డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు అది చేయరు. డెఫినెట్గా ఇప్పుడే వచ్చారు కాబట్టి ఇంకొక 3 నెలల్లో డెఫినెట్గా ప్రక్షాళన జరుగుతుంది. అందువల్ల టీడీపీకి మళ్ళీ పూర్వవైపు తీసుకొస్తారు. లడ్డూలు కూడా నాసిరకం లడ్డూలు చేసేసారు. అంత డెఫినెట్గా లడ్డూలు కూడా మొత్తం అన్నింటికి ఆయన ఒక కమిటీ వేసి మొత్తం చేయబోతున్నారు. రేపు ఆ మెంబర్స్ కూడా, ఆ బోర్డు మెంబర్స్ కూడా మంచి వాళ్ళు ఉంటారు తప్ప ఎటువంటి జైలుకి వెళ్ళిన వాళ్ళు 420 వాళ్ళు ఉండరని చెప్పి మనం చేస్తూ మళ్ళీ తిరుపతి వైభవాన్ని మళ్ళీ చంద్రబాబు నిలబడతా అని చెప్పి పూర్తి నమ్మకం ప్రజలకు ఉందని మనం చేస్తాం. ఇప్పుడు మీరు జైలుకి వెళ్ళాలంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది సార్. మీరు ఎంతో పోరాటం చేశారు ఎలక్షన్ ముందు, ఎన్నో గొడవలు కూడా చేశారు, కానీ మీపై ఒక్క కేసు కూడా లేదు. ఏంటి అట్లా? దట్ ఈస్ మై ట్రాక్ రికార్డ్ గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో నా మీద కేసులు ఉన్నాయి, ఏదో అది గొప్పగా చెప్పుకుంటున్నారు. కేసులు లేకుండా యుద్ధం చేయటం అనేది వీరత్వ లక్ష్యం. మరి నా ఒకటే స్ఫూర్తి, నాడు స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలని, కుల మత వర్గ వర్ణ వివిధ పౌరులు ఎంతో మంది మహనీయులు, జయప్రకాష్ నారాయణ ఇలాంటి వాళ్ళు ఎంతో మంది పోరాడితే స్వతంత్రం వచ్చింది. కానీ ఈవేళ స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాల భారతదేశంలో ఆ స్వతంత్ర పరాలు ఇంకా అందుతున్నాయని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. డెఫినెట్గా నాలో ఒక సుభాష్ చంద్రబోస్, ఓ భగత్ సింగ్, ఒక అల్లూరి సీతారామరాజు, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక రాణి రుద్రమదేవి మరియు సరైన స్ఫూర్తితో యుద్ధం చేశాను తప్ప నేను ఎప్పుడు భయపడలేదు. మా ఇంట్లో వాళ్ళు భయపడ్డారు. ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతుందో చాలామంది నా వెల్ విషెస్, నా ఇండస్ట్రియలిస్ట్ ఫ్రెండ్స్ కూడా చాలామంది నేను అరెస్ట్ చేస్తే నేను తీసుకురాలేము, అలాంటి కేసులు పెడతాడు ఇది అన్న. నేను ఒకటే చెప్పా, నన్ను అరెస్ట్ చేయటం కాదు తరం కాదు, డెఫినెట్గా భగవంతుడు నా వైపు ఉన్నాడు. అందువల్ల ఏదైతే జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు పెట్టాడో, నవ పాటలు రాసి ఆ పాటలతో నిద్రపోతున్న ప్రజలు చైతన్యం కల్పించాను. డెఫినెట్గా ప్రజలు నేను నాడే చెప్పాను, నేను 170 కొడతా అని చెప్పి నేను 6 నెలల ముందు చెప్పుకుంటూ వచ్చాను. కానీ ఎవరు కూడా టీడీపీలో ఉన్నా కూడా ఆ మాట చెప్పలేపారు. నేను చెప్పుకుంటూ వచ్చాను. ఎందుకంటే నేను ప్రజల్ని దగ్గరగా చూశాను. నేను ఆఖరికి పులివెందులో కూడా జగన్ ఇలాకాకి 5 సార్లు వెళ్ళా. జగన్ ఇలాకాలో ప్రెస్ మీట్ పెట్టా. సో అంటే వేళ నా ఫాలోయింగ్ పులివెందుల్లో కూడా నా ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. ఫోన్ చేసి రమ్మంటున్నారు, ఏదో నెక్స్ట్ మంత్ ఏదో గుడి ఇనాగ్రేషన్ ఉందంటున్నారు, రమ్మని కూడా ఫోన్ చేస్తున్నారు. అంటే నేను ఒకటే చెప్తున్నాను, ప్రజలకి ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనవాడిగా, మీ వాడిగా, మీ ఇంటి బిడ్డగా ఉంటానని చెప్పాను తప్ప నేను ఏదో పొలిటీషియన్ అవ్వాలని ఎప్పుడు కోరుకోలేదు. లేదా పొలిటీషియన్ మా ఫ్యామిలీలో, మా బ్లడ్లోనే ఉంది. మా పెదనాన్నగారు ఎస్పీపీ పట్టాభిరామ గారు కేంద్ర మంత్రి ఇందాక క్యాబినెట్లో మంత్రి చేశారు. ఇంకో పెదనాన్నగారు వాజ్పేయి క్యాబినెట్లో ఎస్బీ సత్యనారాయణ వ్యవసాయ శాఖ మంత్రి చేశారు. సో రాజకీయాలు నేను దగ్గరగా చూశాను. సో అన్ని పార్టీలతో నాకు సత్సంబంధాలునే, నేను ఎవరితోనో ఫోన్లో మాట్లాడగలను. సో నేను ఈ రోజు వరకు కూడా ఏ పొలిటీషియన్ చేత కూడా నాకు ఈ పంచం అడగలే. మా నాన్నగారు నాకు ఒకటే చెప్పారు, మనం ఎవరిని ఏది అడగకూడదు, మనది ఇచ్చి చేయకాలన్నది. ఈ వేళకి నేను అదే ఫార్ములా ఫాలో అయ్యాను తప్ప ఈ రోజు కూడా నేను ఒక్కరు కూడా అడగలేదు. ఎందుకంటే మరి ఏ రోజైతే అడుగుతామో ఆ రోజు మన క్యారెక్టర్ బెండ్ అవుతాం. సో ఈ రోజు దాకా రామ్ క్యారెక్టర్ ఎందుకు బెండ్ అవుతుంది, నేను ఎవరిని అడగలేదు. చంద్రబాబు నాయుడు సైతం కూడా ఈ రోజు ఒకటి అడగలేదు. నాకు కావాల్సిన రాష్ట్రం బాగుండాలి. ఇవాళ స్టాఫ్ నర్సింగ్ ధర్నాలు చేస్తున్నారు. ఈ ధర్నాకి ఎవరు ముందుకు రాలే, కానీ నేను ముందుకు వచ్చి మద్దతు ఇచ్చాను. చాలామంది నన్ను తప్పుకోమన్నారు. నేను నిజాయితీ నిలబడతాను తప్ప నేను తప్పు అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళు 15 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సింగ్లు చేస్తూ వాళ్ళు రిగ్రెస్ కాలేదు. జగన్ పాలనలో 2 ఏళ్ళ క్రితం నాడు ఏఎన్ఎంలు నియమించి అదేదో ఎగ్జామ్ పెట్టి రాస్తే వీళ్ళు డిగ్రీలు చేసి పీజీలు చేసి చదువుకుని వచ్చిన వాళ్ళకి వీళ్ళు రెగ్యులైజ్ కావట్లేదు. ఏదో ఒక ఎగ్జామ్ పెట్టి దాన్ని క్వాలిఫై అయ్యి వాళ్ళు రెగ్యులైజ్ చేయడం అనేది ప్రభుత్వం ఇది చాలా దుర్మార్గం. మరి ఇదే తప్పు ఇప్పుడు మళ్ళీ వచ్చిన ఈ ప్రభుత్వం కూడా ఇదే తప్పు కొనసాగింది. అన్ని ప్రభుత్వం నన్ను అధికారులు తప్పుగా పట్టిస్తున్నారు, ముఖ్యంగా కృష్ణబాబు గారు. కానీ చాలామంది ఏంటనుకుంటున్నారంటే టీడీపీ గవర్నమెంట్ వ్యతిరేక, టీడీపీ పార్టీ వేరు, ప్రభుత్వం వేరు, జనసేన పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. అంతేగాని పార్టీలకి ప్రభుత్వంకి ఎప్పుడు లింక్ ఉండదు. సో నేను తప్పు చేసిందని ప్రశ్నించాను తప్ప నేను ప్రభుత్వం పైన పోరాడుతున్నాను. అంటే పార్టీలు లేకపోతే ప్రభుత్వాలు లేవు కదా సార్? పార్టీలు ఉంటాయి మేడం. పార్టీలు ప్రభుత్వం ఏర్పడదాకా, ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు వేరు, టీడీపీ అధినేత చంద్రబాబు వేరు, రెండు పాత్రలు, రెండు ఒకటి అవుతుంది మేడం. చాలామంది ఏంటంటే ఇద్దరు ఒకటే అనుకుంటారు. అక్కడ టీడీపీ అధినేత వేరేగా చూడాలి, చంద్రబాబు ముఖ్యమంత్రి వేరేగా చూడాలి. ఈ తెలియక చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో నేను కోరేది ఒకటే, తప్పు చేసినప్పుడు మనం తెలిసినప్పుడు మనం ప్రశ్నించాలి. మనమే భయపడితే ఇంక మన సమాజంకి ఏ మెసేజ్ ఇస్తాం మేడం? మనం బతుకున్నా వేస్టే. అదే తప్పు చేసినప్పుడు సరిదిద్దాలి. మన ఇంట్లో మనం తప్పు చేస్తాం, చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనం మందలిస్తారు అంటే వాళ్ళు మందించినట్టు మన ప్రేమ లేదని కాదు కదా మేడం. మనం
తప్పు చేసాం దీన్ని సరిదిద్దాలనే ఉద్దేశం మొదలెచ్చారు. సో ప్రభుత్వం కూడా తప్పు చేసినప్పుడు చెప్పాలి. మాలాంటి వాళ్ళు కూడా చెప్పకపోతే ఇంకా గవర్నమెంట్ తప్పుదో పట్టేస్తే ఈ చెడ్డ పేరు ప్రభుత్వానికి వస్తుంది, ముఖ్యమంత్రి గారికి వస్తుంది. ఈ అధికారులు చేసే తప్పుకి ముఖ్యమంత్రి గారికి వస్తుంది. సో ఇది తప్పు అధికారులు చేశారని ఎస్టాబ్లిష్ చేయడం కోసం నేను మద్దతు ఇచ్చాను. డెఫినెట్గా వాళ్ళకి న్యాయం జరిగే వరకు తెలుగు శక్తి వాళ్ళంటే ఉంటాయని చెప్పి మనం చేస్తున్నాం. చంద్రబాబు గారు ఎప్పుడైనా పిలిచి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా మీతో? డెఫినెట్గా మా పాప సెకండ్ బర్త్డే కూడా సారే కేక్ కట్ చేసి, మా పాప సెకండ్ మంత్ అప్పుడు కూడా సార్ ఇంటికి బర్త్డేకి వెళ్ళాను. సో చంద్రబాబు గారికి నేను ప్రతి వీక్ వెళ్ళేవాడిని, డిస్కషన్ చేసేవాడిని. ఆయన ఏదైనా సరే డైరెక్ట్ ఇంటికి రమ్మనివారు. ఏదైనా పదవిని ఆఫర్ చేశారా? నేను ఎప్పుడు పార్టీలోకి రమ్మని కానీ నేను ఆల్రెడీ పార్టీలో నేను 2014 పార్టీలో చేరాను మేడం. అందువల్ల నేను ఎప్పుడు పదవుల కోసం ఎప్పుడు ఆశించలే. నేను మంచి ఏదన్నా సజెషన్ ఉంటే ఇచ్చేవాడిని, డెఫినెట్గా ఆయన తీసుకున్నారు తప్ప నేను ఎప్పుడు ఆశించలేదు. ఆయనే అన్నారు ఇస్తానని చెప్పి అన్నారు. అంతేగాని ఇప్పుడు గెలిచిన తర్వాత ఈ రోజు వరకు నేను సార్ని కలవలేదు. ఈ 100 రోజులు కూడా పాలన కూడా కలవలేదు. ఎందుకంటే మనం గవర్నమెంట్ తెచ్చేసాం, అక్కడితో మన సార్ని పెట్టాం. సో సార్ వీళ్ళు చేస్తారు. సో మన పని మనం చేస్తాం తప్ప నేను సార్ని ఈరోజు ఒక డిస్టర్బ్ చేయలేదు. అది డెఫినెట్గా అది సార్ డెఫినెట్గా పిలుస్తారు, పిలిచిన డెఫినెట్గా వెళ్ళి ఆయనతో మాట్లాడతాను. ఓకే. ప్రపంచ రికార్డు నెలకొల్పారు పవన్ కళ్యాణ్ గారు. ఒకే రోజు 13,000కు పైగా గ్రామ సభలు నిర్వహించి, దీనిపై మీ స్పందన ఏంటి సార్? డెఫినెట్గా ఎందుకంటే పవన్ కళ్యాణ్లో ఒక విజన్ ఉంది మేడం. ఆయనలో ఆవేశం, చేయాలని తపన, ప్రజల్లో చైతన్యం తేవాలి, గ్రామాలు బాగుపడాలి, రోడ్లు ఇవన్నీ ఒక తపనతో ఉన్నారు. ఎందుకంటే ఆయన సినిమా హీరోగా గ్లామర్గా ఉండిక కోట్లాది రూపాయలు డబ్బు సంపాదిస్తున్నా సరే అన్నీ పక్కకు పెట్టుకొని ప్రజాసేవ చేయాలని చెప్పి ఆయన 2014 పార్టీ పెట్టారు. పార్టీ పెట్టి ఆయన కూటమికే ఆ రోజు మద్దతు ఇచ్చారు, పోటీ చేయకుండా. 2019లో పోటీ చేశారు, ఓడిపోయినా సరే ఆయన వెనకడికి వేయలే, ఆయన ఏం బాధపడలే. సో డెఫినెట్గా చెయ్యాలి, ఎదిరించాలి, నిలబడ్డారు. ఎందుకంటే డెఫినెట్గా ఒక విజన్ ఉన్న వ్యక్తి, మంచి అనుకున్న వ్యక్తి డెఫినెట్గా ఓటు చెందొచ్చు, కానీ డెఫినెట్గా ముందు ముందు విజయం సాధిస్తారు. ఇప్పుడు జగన్ లాంటి వాళ్ళు గెలిచారు, ఆఖరి శాశ్వతంగా ఓటింపాలు అయిపోయారు. ఇంకా మళ్ళీ ఇంకా ఆ పార్టీ నిన్నే చూసాం, ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రిజైన్ చేశారు, ఆయన బంధువే. సో ఒక్కొక్కరు పార్టీ నుంచి విడుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు, ఇది రాక్షస ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది, ఇది రాక్షస పాలన చేశాడు, అందుకే మనకి పార్టీ వద్దు అని అందరూ ఇవాళ ఆయన జనసేన మీరు చెప్పారు పవన్ కళ్యాణ్ రేపు కలవబోతున్నారు, ఎవరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. సో డెఫినెట్గా ప్రజలు ఆలోచిస్తున్నారు, నాయకులు కూడా వాళ్ళు కూడా మనస్సాక్షిగా ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వల్ల మనం ఎంత అవమానం పొందో అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మేడం మనకు పదవి ఉన్నా లేకపోయినా సరే మనకి ఆత్మగౌరవం ఉండాలి మేడం. ఆత్మగౌరవం ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఆత్మగౌరవం ఎప్పుడు కాపాడాలి. ఇవాళ నిజంగా తెలుగుదేశం పార్టీలో నాయకులు ఎంతోమంది పార్టీలు మారినా ఇవాళ కార్యకర్తలు పార్టీకి చాలా మొదటి నుంచి పార్టీ వెంట ఉన్నారు, వాళ్ళు మారలేదు. సో నాయకులు మారారు. సో పార్టీ కార్యకర్తలు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. సో ఈ స్ట్రెంగ్త్ ఈ దేశంలో కానీ ప్రపంచం కానీ తెలుగుదేశం పార్టీకి ఉన్న స్ట్రెంగ్త్ 40 lakhs మెంబర్స్ ఏ పార్టీకి లేదు. అది ఎన్టీ రామారావు గారు మహానుభావుడు ఏ ముహూర్తంతో పార్టీని పెట్టారో ఆ సంకల్పం నేను కేవలం ఒకటే మేడం, తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ పెట్టి పడి చావు ఉండకూడదు ఈ పార్టీకి. అన్న నందమూరి తారక రామారావు చిరస్మయంగా ఉండాలి. నా వంతు కృషి నేను చేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీ కోసం రామ్ ఆహర్నిశ శ్రమిస్తాను కూడా. అందువల్ల చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు కూడా ఆ రోజు చాలామంది నాయకులు ఇంట్లో దాకున్నా సరే రామ్ బయటకు వచ్చి, ఎందుకంటే మాట్లాడాను, ప్రశ్నించాను, ఢిల్లీ వెళ్ళాను, రాష్ట్రపతిని కలిశాను, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఫిర్యాదు చేశాను. ఒకవేళ నేను కోరేది అంటే ఒక భయాన్ని పెడితే కింద కార్యకర్తలు భయపడితో డిమోరల్ అయిపోతారు. సో ఆ భయానప్పుడు నేను పార్టీలు రిలీజ్ చేసి వారికి ఒక చైతన్యం నింపి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు మనకు అవసరం అని ఎంతైనా ఉందని చెప్పి సైలెంట్ ఓటింగ్తో తీసుకొచ్చా. డెఫినెట్గా నా పాటలో 9 పాటలు సూపర్ డూపర్ హిట్లని. సో ప్రజలు ఆదరించారు, నేను ఆ రోజే విశ్వసించాను ఆంధ్రప్రదేశ్ మళ్ళీ చంద్రబాబు సీఎం అవుతాను నాడు చెప్పాను, బ్రహ్మాండంగా బిజినెస్ సాధించాను. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ని కూడా ఈ కమింగ్ 5 yearsలో డెఫినెట్గా అప్పులు మొత్తం మీర్చి తలరాత మార్చి అమరావతి ద బెస్ట్ క్యాపిటల్ ఇన్ ఇండియా అనిలాగా చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ప్రపంచ మెట్లు పెట్టి సత్తా చంద్రబాబు నాయుడు ఉంది, పవన్ కళ్యాణ్ గారు తోడారు కాబట్టి డెఫినెట్గా విల్ మేక్ వండర్స్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. ఓకే. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఉత్తరాంధ్రకి ఏ విధంగా మేలు చేకూరుస్తుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా అండి, ఎందుకంటే ఇక్కడ ఉన్న వైజాగ్ ఎయిర్పోర్టు అది నేవీ కంట్రోల్లో ఉంది. అది డెఫినెట్గా అది వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో ఈ డిమాండ్ అసలు ఎప్పుడో జరగాల్సింది, కానీ ఇప్పుడు వచ్చింది. రేపు నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ దాకా టైం ఉన్నా సరే మన చంద్రబాబు గారు సమీక్ష చేసినప్పుడు జూన్లోనే పూర్తి చేస్తా అని చెప్పారు. అక్కడ పెట్టడం వల్ల డెఫినెట్గా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ బెల్ట్
మొత్తం సస్యశ్యామలంగా మారిపోయి అద్భుతమైన డెవలప్మెంట్, పైగా ఆ జిల్లా ఆ ఎయిర్పోర్ట్ కూడా అల్లూరి సీతారామరాజు పేరే పెట్టారు. సో డెఫినెట్గా ఈ ఉత్తరాంధ్ర వెనకబడిన జిల్లా అన్న జిల్లాని డెఫినెట్గా వెనకబడింది కాదు, అగ్రస్థానం ఈ జిల్లాలో అగ్రస్థానం జిల్లాలని సత్తా ఉంది, పొటాన్షియల్ ఉంది. ఎందుకంటే మీ ఈ జిల్లాలో ఉన్న వనరులు ఏ జిల్లాలో లేవు మేడం. ఇక్కడ గత పాలకులు చేతకాక అసమర్థంతో ఇక కొన్ని ప్రాంతాలు వెనకబడ్డాయి తప్ప డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రాంతాలని అన్ని వర్గాల్ని అభివృద్ధి తీసుకొచ్చి ముందుకు తీసుకొచ్చి స్వయం శక్తితో వాళ్ళంతటి వాళ్ళే నిలబడేలాగా చేసే ఆలోచనతున్నారు. డెఫినెట్గా గ్రామాలు కూడా ఇంటర్నెట్ సెంటర్లతో ఈవేళ ఎవరైతే ఈవేళ మనం చూస్తున్నామో జాబ్స్ చేస్తున్నారు, కంప్యూటర్ జాబ్స్ చేస్తున్నారు, ఇంట్లో కూర్చొని కూడా నేను తయారు చేస్తాను, ప్రతి మండలంలో పెడతా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇది ఆంధ్రప్రదేశ్ కాదు అమెరికా లాగా తయారు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట ఇంకోసారి పెంచేలాగా చేస్తాం మనం చేస్తాం. ఎర్రంనాయుడు వారసుడిగా రామ్మోహన్ నాయుడు అందరికీ తెలిసినైతే కేంద్ర మంత్రిగా కాకుండా 40 దేశాల వాళ్ళు ఆసియా చైర్మన్గా నిర్మించడం అనేది ఒక అద్భుతమని చెప్పాలి. దీనిపై మీరేమంటారు? డెఫినెట్గా ఇది ఉత్తరాంధ్రకి చాలా గర్వకారణం మేడం. రామ్మోహన్ నాయుడు చాలా స్పార్క్, చాలా టాలెంటెడ్. ఎందుకంటే నేను దగ్గరగా చూశాను, నాతో బాగా చనువుగా ఉంటారైనా. ఆయనకి కూడా తన తండ్రి ఎర్రంనాయుడు గారి లాగా ఏదో చెయ్యాలి ఎందుకంటే రాజకీయాల్లో తండ్రి పేరు కొన్ని రోజులు ఉంటుంది, కానీ తన అంతటి తనే డెవలప్ అయి స్వశక్తితో సమస్యల్ని అధ్యయనం చేసుకొని ఆ సమస్యని పరిష్కారం చేసేలాగా మంత్రులతో చర్చించి ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర కూడా ప్రశంసలు పొందారు. సో డెఫినెట్గా ఇలాంటి వ్యక్తికి ఈ పదవి వెన్నే తెస్తారు తప్ప దీనివల్ల ఇండియా ప్రతిష్టని ఇంకో మెట్టెక్కిచ్చి వ్యక్తికి ఇచ్చినందుకు నిజంగా ఇది భారత్ మాతకి జై అనే రోజు వస్తుంది మనం చూస్తాం. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే పొలిటికల్ ఎప్పుడూ ఉండేవి. ఇప్పుడు సినిమా వైజాగ్లో బాగా పాపులర్ అవుతుంది, మన్యం ధీరుడు. దీనిపై అసలు ఏంటి మీ పాత్ర ఏంటి, దీని గురించి చెప్పండి. మన్యం ధీరుడు సినిమా నా ఫ్రెండ్ ఆర్వి సత్యనారాయణ, ఆయన బిల్డరు సింగరు, ఒక ప్యాషన్తో అంటే కృష్ణ తీసిన అల్లూరి సీతారామరాజు 50 సంవత్సరాల నాడు తీశారు. సో అది మా జనరేషన్ వరకు మేము చూసాం తప్ప ఇప్పుడు జనరేషన్ అడిగితే అల్లూరి సీతారామరాజు అంటే ఏదో ఫ్రీడమ్ ఫైటర్ అంటున్నారు తప్ప ఆయన చేసిన మంచి తెలీదు. సో ఇప్పుడు ఒకవేళ నిజంగా వాళ్ళ పేరెంట్స్ ఆ సినిమా చూపించినా సరే ఈ సినిమా అని చెప్పి పాత సినిమా ఏం చూస్తారని దానికి. సో ప్రజలకి అల్లూరి సీతారామరాజు చేసిన మంచి ఏంటో తెలియాలనే ఉద్దేశంతో ఒక రియల్ ఫ్యాక్ట్స్తో ఆయన ఊర్లు వెళ్ళి ఆయన అల్లూరి గారు పర్యటించిన ప్రాంతాలను తిరిగి ప్రజలను కలిసి సో ఉన్న ఫ్యాక్ట్స్ని, ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే అల్లూరి గారు వైద్యం చేసిన విషయం ఎవరికి తెలియదు, ఇది కృష్ణ గారు చూపించలేదు. అలాగే మద్యపానాన్ని ఆయన తాగుడు మాన్పించారు, ఇది తెలియదు. అలాగే అక్షరాభ్యాసాన్ని నేర్పించారు ఆయన, ఎందుకంటే చదువు ఈ సంపదను ఎవరు దోచుకోలేరు అని చెప్పి. అలాగే చాలామంది ప్రజలు అక్కడ రైతులు పండించుకునే పంటకి బ్రిటిష్ వాళ్ళు సరైన ధర ఇవ్వకపోతే అది ధర అమ్మొద్దు అని చెప్పి సోషల్ జస్టిస్ కోసం పోరాడిన వ్యక్తి అల్లూరి సీతారామన్. అంటే అల్లూరి సీతారామన్ కృష్ణ గారు చూపించిన సినిమా నాడు కమర్షియల్గా సినిమా చూపించారు తప్ప ఇందులో ఈ సినిమాలో ఎటువంటి లవ్ స్టోరీ లేదు, ఎందుకంటే అల్లూరి సీతారామన్ గారికి లవ్ అనేది లేదు. సో ఆ రోజు కమర్షియల్ కోసం సినిమా చూపించారు తప్ప ఇక్కడ వాస్తవాన్ని వాస్తవంగా చూపించాం. అందువల్ల ఈ సినిమాని నేటి యువతరానికి తెలియాలని, ఒక స్ఫూర్తి రావాలని. అంటే ఈ సినిమాలో వాళ్ళ తండ్రి గారు కూడా ఓ మాట చెప్తారు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళినప్పుడు, నాన్న నువ్వు తెల్లదోళ్ళకి ఎప్పుడూ వంగొద్దు నమస్కారం పెట్టదని చెప్పి. అంటే ఆ స్ఫూర్తిని ఇవాళ నేను కూడా అదే చెప్తున్నాను, ప్రజలను కూడా ఒకటే చెప్తున్నాను, తప్పు చేస్తే ఎదిరించండి, కాలర్ పట్టుకోండి, అంతే తప్ప మనం పెట్టిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మనం నియమించాం, కానీ ఈవేళ బ్రిటిషర్ల కంటే ఘోరంగా తయారు. అందువల్ల ప్రశ్నించే తత్వం మనకు వస్తే డెఫినెట్గా చైతన్యం వస్తుంది. సో మార్పు మొదలవుతుంది. ఆ మార్పు చూపించడం కోసమే ఈ మన్యం ధీరుడు సినిమా తీస్తాం. డెఫినెట్గా ప్రజల్లో చైతన్యం కల్పించాలని ప్రశ్నించి, ఎందుకంటే నాడు జనరేషన్కి ఈ జనరేషన్కి వేళంతా హైటెక్ సెల్ ఫోన్స్ ఇవి. సో ప్రజలు టెక్నాలజీస్ డెవలప్ అయ్యారు. సో ప్రజల్లో కూడా ఏంటంటే గత 5 ఏళ్ళ ప్రభుత్వంలో కూడా ఒక భయాన్ని చూపించేశారు మీడియాలో. సో ఆ భయాన్ని వేడినడాలని ప్రశ్నించాలని చెప్పి కేసులు ఎంతమంది మీద కేసులు పెడతారు చెప్పండి, ప్రజలంతా ఏకమైతే కేసులు పెట్టలేరు. సో వాళ్ళంతా డివైడ్ అండ్ రూల్ బ్రిటిష్ ఫార్ములా జగన్మోహన్ రెడ్డి వాడారు. సో ప్రజలందరూ యునైటెడ్గా ఉండమంటున్నాను, కులాలు పక్కకు పెట్టండి, మనం అంతా ఒకటే కులం, భారతీయులుగా ఉందాం, అన్న చెల్లెలుగా అక్క తమ్ముళ్ళుగా మనం మెలుద్దాం తప్ప అనవసరంగా ఈ కులాల మతాలతో ఈ రాజకీయ చుచ్చుల్లో పడి మన మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టుకొని మన కుటుంబాన్ని చిత్రవినం చేసుకుంటున్నాం. ఇలాంటివి కాకుండా కలిసిమెలిసిగా ఉండాలి.
ఇలాంటి సినిమా ద్వారా ఒక మెసేజ్ ఇచ్చి ప్రజల్లో చైతన్యం తప్ప ఏదో ఈ సినిమా ద్వారా ఏదో డబ్బులు సంపాదించాలి అని ఆశతో కాదు. ఒక అవేర్నెస్ తీసుకురావాలని ఒక ఇందులో పెట్టిన పాట కూడా నేషనల్ అవార్డు ఇందాకే కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ గారు కూడా సినిమా చూశారు. చూసి వెంటనే ఆయన ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమాని హిందీలో కూడా తీయమన్నారు, డబ్ చేయమన్నారు. ఎందుకంటే సినిమా చాలా బాగుంది, సాహిత్యం చాలా బాగుంది ఆ సాంగ్ అని చెప్పి చాలా ఇన్స్పైర్ అయ్యారు. డెఫినెట్గా నేను నేషనల్ అవార్డుకి ఈ సాంగ్ రికమెండ్ చేస్తాను. అంతే హిందీలో కూడా తీయమని చెప్పారు. ఎందుకంటే ఈ సినిమా బాగా ఆడుతుంది. అల్లు సీతారాం ఇస్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. అంటే మన ప్రాంతం వ్యక్తి పక్క ప్రాంతాల్లో కూడా పక్క జిల్లాలకు పక్క రాష్ట్రాలలో కూడా తెలిసింది. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఈ తరం జనరేషన్కి తెలియలేదు కాబట్టి ఒక స్ఫూర్తితో తెలియాలని వాళ్ళకి అందేలాగా ప్రతి ఒక్కరికి సినిమా చేరేలాగా ఇంకా వినూత్న పథకాలు మేము ప్రకటించబోతున్నాం. డెఫినెట్గా ప్రజలు ఈ సినిమాని ఆదరించి డెఫినెట్గా బ్రహ్మరథం పడతారని మేము పూర్తిగా ఆశిస్తున్నాం. అంటే అల్లూరి సీతారామరాజు పాత్ర అనేది ఎంతో బాధ్యతతో కూడుకున్నది. ఆ అబ్బాయినే ఎంచుకోవడానికి కారణం ఏంటి హీరోగా? మీరు నిజంగా చూస్తే అల్లూరి సీతారామరాజు మళ్ళీ పుట్టారు ఈయన అన్న ఫీలింగ్ కలుగుతుంది మేడం. సేమ్ అదే ముక్కు, సేమ్ అదే ఫీచర్స్, సేమ్ అల్లూరి సీతారామరాజు అదే హైట్. అక్కడ మన భీమవరంలో ప్రీవియస్ ఫంక్షన్ చేస్తే అక్కడ ప్రజలు మొత్తం బ్రహ్మరథం పెట్టేశారు. సో అక్కడ ప్రజలు అక్కడ భీమవరంలో థియేటర్లో ఆల్రెడీ వేసుకుని వాళ్ళ షోస్ అన్ని హౌస్ఫుల్స్, అప్పుడు టికెట్స్ హౌస్ఫుల్స్. అక్కడ ఈ షూటింగ్ అంతా ఎక్కడ జరిగింది? ఇక్కడే మొత్తం లోకల్ పాడారు. మొత్తం ఇక్కడే ఎక్కడైతే అల్లూరి సీతారామరాజు గారు పర్యటించారో మొత్తం అంతా ఇదే ప్రాంతాల్లో ఒరిజినల్. ఇది ఎన్ని సాంగ్స్ ఉన్నాయి సార్? 2 సాంగ్స్ ఉన్నాయి. 2 సాంగ్స్ చాలా దేశభక్తి సాంగ్, ఒక పాట అల్లూరి సీతారామరాజు పాట. సో డెఫినెట్గా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తుంది. అండ్ డెఫినెట్గా ఇది ఎందుకంటే ఆ సినిమా 2 అవర్స్ రన్నింగ్ టైంలో కూడా ప్రజలు ఎక్కడ కూడా బోర్ ఫీల్ అవ్వరు. నేను 100% 2 అవర్స్ రన్నింగ్ టైం ఎక్కడ కూడా ప్రజలు బోర్ ఫీల్ అవ్వరు. సో ప్రజలు కూడా చాలా ఆసక్తిగా జరిగిస్తారు తప్ప అరే కొన్ని సినిమాలు చూస్తాం అరే స్లాగ్ అయిందా బయటికి లెగిసి వెళ్తాం. నేను చెప్తున్నాను సినిమా మొదలైన దగ్గర నుంచి అవుట్ అయ్యేదాకా ప్రజలు ఎవరు బయటకు వెళ్ళరు, చాలా ఆసక్తిగా తెలిగిస్తారు. తెలిగిస్తే ఇది మౌత్ పబ్లిసిటీ చేసి ఇది వాళ్ళ సినిమాగా మన సినిమా అని చెప్పి ఇది తెలుగు జాతి విజయం కాబట్టి మనం చేస్తున్నాం. సార్ ఈ సినిమాలో షూటింగ్లో కానీ ఎప్పుడైనా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఎవరికి తెలియంది మా విఎస్టీ ప్రేక్షకుల కోసం ఏదైనా ఒకటి? ఈ సినిమా మీకు హిమాలయంలో షూటింగ్ చేసినప్పుడు హీరో కొంతమంది ఆర్టిస్టులు అక్కడ ఆక్సిజన్ అందక చాలా ఇబ్బంది పడి, అందుకే అక్కడ పోలీసులు వాళ్ళు కూడా హెచ్చరించారు. ఎందుకంటే అంత రిస్క్ తీసుకొని ఇది హిమాలయాలు మన భారత జాతి సంస్కృతిని చూపించాలనే ఉద్దేశంతో సంకల్పంతో కులువు మనాలి ఈ ప్రాంతాలన్నీ పర్యటించి సినిమాని చాలా అద్భుతం తీసుకొచ్చారు. ఆ సాంగ్ డెఫినెట్గా వీళ్ళు పడ్డ కష్టానికి ఆ సాంగ్ డెఫినెట్గా జాతీయ అవార్డు వస్తుంది. డెఫినెట్గా అంటే వీళ్ళు జాతీయ అవార్డు కోసం కాదు, మన దేశ సంస్కృతిని ప్రపంచానికి తెలియజేయాలి ఈ పాట రూపంలో అని చెప్పి దానికోసం ఆ విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఆ ప్రాంతాలకు వెళ్ళి చాలా మైనస్ టెంపరేచర్లోకి వెళ్ళి మరి షూట్ చేశారు, రిస్క్తో చేశారు. అందులో కొంతమంది ముగ్గురికైతే అసలు ఊపిరి ఆడిన పరిస్థితిలో కూడా వెళ్ళిపోయారు. అంత పరిస్థితిలో కూడా దాన్ని సినిమాని పాట షూట్ చేసి తిరిగి వచ్చారు. అక్కడ చాలామంది అయిపోయిన తర్వాత కాపాడ్డారు, ఎవరైనా వచ్చి ఇక్కడ చేస్తారు ఈ టెంపరేచర్లో అని చెప్పి. కానీ నిర్మాత హీరో ఆర్వి సత్యనారాయణ కమిట్మెంట్తో డెడికేటెడ్తో ఆయన డూపు లేకుండా విగ్గు లేకుండా ఒరిజినాలిటీగా అటు జుట్టు కానీ ఒరిజినాలిటీకి పెంచుకో ఆయన చేసిన సారీ కానీ కత్తి ఫైట్ ఇవన్నీ ఒరిజినాలిటీ, ఎక్కడ డూప్ లేదు. ఎందుకంటే ఆయన స్వతహాగా ఆయన స్వాడ్ నేర్చుకున్నాడు, హార్ట్ షైడింగ్ 20 years నేర్చుకున్నాడు కాబట్టి ఎక్కడ డూప్ లేకుండా అసలు ఆయన ఫస్ట్ పిక్చర్ అయినా సరే ఇది ఎన్నో సినిమా అన్న ఫీలింగ్లో ప్రజలు కలుపుతూ మనం చేస్తున్నాం. ఓకే, సో ఇదండి బివి రామ్ గారు అంటే ప్రజల గొంతుకని ఆయన గొంతుతో వినిపిస్తూ ఉంటారు. సమస్య ఏదైనా పోరాటానికి ఆయన ఎప్పుడు ముందే ఉంటారు. అది ప్రభుత్వాలతో పని లేదు ఆయనకి, ఆయన ప్రజల తరపు మనిషి అని మనకి మరోసారి రుజువైంది. అలాగే వారు మన్యం ధీరుడి సినిమా కూడా ఆయన ఆశించిన రీతిలో హిట్ అవ్వాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్.